సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రొద్దుటే మల్లె పువ్వుల్లాంటి వేడి వేడి ఇడ్లీలపై నెయ్యి వేసి కొబ్బరి పచ్చడి కారపొడి ప్లేట్లో సర్ది మా ఆయనకిచ్చి 4 రోజుల నుంచి ధనాగారానికి వెళ్లాలనుకుంటున్నాను, ఇవ్వాలన్నా తప్పకుండా వెళ్ళాలి అన్నాను. మా ఆయన పక్కున నవ్వి, ధనాగారం ఏమిటి, నువ్వేమన్నా మహారాణి అనుకుంటున్నావా అన్నారు. ధనాగారం అంటే బ్యాంక్ అండి. ఏళ్ల తరబడి మన తెలుగు వాళ్ళందరం బ్యాంకుని బ్యాంక్ అనే పిలుస్తున్నాను తప్పితే ఒక కొత్త పేరు కనుగొనేందుకు ప్రయత్నించిన పాపాను పోలేదు కదా అన్నాను కోపంగా. బ్యాంకింగ్ వ్యవస్థ లేని కాలంలో ఇంగ్లీష్ భాషలో కూడా బ్యాంక్ అనే పేరు ఉండి ఉండదు. వాళ్ళ అవసరాలకు తగ్గట్లు వాళ్ళు కొత్త పదాల్ని సృష్టించుకొని తమ భాషలో భాగంగా చేసుకున్నారు. మన తెలుగు వాళ్ళం మాత్రం ఇంగ్లీష్ పేర్లనే పట్టుకు వేళ్లాడుతున్నాం. ఇంకా ఇవేం ధర్మం మీరే చెప్పండి. సరే, ముందు కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా మరో సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. కార్యక్రమంలోకి వెళ్లబోయే ముందు అంజలి గారిని పరిచయం చేసుకుందామా? నమస్తే అండి అంజలి గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అంబర్పేట నుంచి వచ్చాము. అంబర్పేట నుంచి వచ్చారు. మరి ఈ రోజు మన సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? హల్వా పోలే. హల్వా పోలే. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? బొంబాయి రవ్వ, షుగరు, మైదా పిండి, బాదాము, ఇలాచి పౌడరు, నెయ్యి, ఆయిల్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేసుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలి? హల్వా చేయాలండి. హల్వా చేయాలా? సో ఫస్ట్ ఏం చేయాలి? దానికి బాండి స్టవ్ మీద పెట్టేసి కొంచెం నెయ్యి వేయాలండి. ఓకే. సో ఫస్ట్ హల్వా రెడీ చేసుకుంటున్నాం మనం. బొంబాయి రవ్వ, ఇది బ్రౌన్ గా వచ్చిన తర్వాత బాదం ఇలాచి పౌడర్ వేయాలండి. ఇది ఏమో బాదం పప్పు అండ్ ఇలాచి కలిపి మిక్సీ చేసి. సో బాదం అండ్ ఇలాచి మిక్సీ. ఎంత వేయాలండి అది? మామూలుగా కొంచెం లైట్, ఒక స్పూన్, ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. ఓకే. ఇది కొంచెం బ్రౌన్ అయినాక షుగర్ వేసేయాలండి. షుగర్ వేయాలా? ఓకే. కప్పు షుగర్ పడుతుందండి. దించేద్దామా? ప్లేట్ లో వేసేయాలి. ఆఫ్ చేసానండి. సో షుగర్ మొత్తం కరిగిపోయే లోపే తీసేయాలి. వాటర్ వేయాలండి. దీంట్లో వాటర్ ఒక గ్లాసు బొంబాయి రవ్వకి ఒక 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. ఈ మైదా పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేసుకోవాలండి. మన చపాతీ పిండిలా కలపాలి. మైదా పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకుని చపాతీ పిండి కలిపి 1 అవర్ ముందే కలిపి పెట్టుకోవాలి. సో ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదా. సో ఇలా కలిపి పెట్టేసుకున్నాం. మైదాలో సాల్ట్ అండ్ ఆయిల్ వేసి. ఓకే అండి. నీళ్ళు పొంగిన తర్వాత రవ్వ అందులో వేసేయాలి. రవ్వ అందులో వేసేలా. సో హల్వా రెడీ అయిపోయింది కదండి, స్టవ్ చేసేద్దామా? ఇది కొంచెం చల్లారాలండి. చల్లారా పక్కన పెట్టేద్దాం. దీంట్లో ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేయండి. ఆయిల్ పెట్టాలా? డీప్ ఫ్రై అండి? డీప్ ఫ్రై అండి. సో డీప్ ఫ్రైకి సెపరేట్గా ఆయిల్ పోసుకోవాలి. సో ఆయిల్ వేడేలోపు మనం ఇంకేమైనా రెడీ చేసుకోవాలా? ఇది మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, దీన్ని బాగా ఇచ్చేసేసి కొంచెం చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. పూరికి సరిపడిగా. చిన్న పూరి వచ్చేటట్టు చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. సో పూరి చేసిన తర్వాత దాన్ని స్టఫ్ చేయాలండి అందులో.
కొంచెం చల్లారనిచ్చి దాన్ని ఇలా బాల్స్ Balls చేసుకోవాలి. ఓకే. సో మొత్తం హల్వా అంతా కూడా అలానే బాల్స్ లా చేసి పెట్టుకోవాలండి. ఓకే అండి, బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా. తర్వాత ఒక పేపర్ వేసి ఒక కవర్ తీసుకుని దానికి ఆయిల్ రాసి ఈ మైదా పిండి బాల్ కొంచెం పూరిలాగా చేసుకోవాలండి. పూరిలా ఒత్తుకోవాలి. ఈ హల్వా ఉంది కదా, హల్వా దీంట్లో పెట్టేసి కొంచెం దీన్ని హల్వా కనిపించకుండా పైనుంచి ఇది కవర్ చేసేయాలి. ఓకే, అంతే అండి. చేసేసి దీన్ని మళ్ళీ కొంచెం ఒత్తేసుకోవాలి.